శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉన్నాను సార్ జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ గంట పత్రికా ప్రజలకు మీడియా మిత్రులందరికీ ఏలూరు ప్రజానికానికి శ్రీ రామకోటి విశ్రాంతి సమాజం తరఫున మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ సంవత్సరం శ్రీ రామకోటి మహోత్సవంలో 91వ సంవత్సరంగా జరుగుతున్నాయి. 93వ పత్రికా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు ఏలూరు ప్రజానికానికి శ్రీ రామకోటి విశ్రాంతి సమాజం తరఫున మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ సంవత్సరం రామకోటి మహోత్సవంలో 93వ సంవత్సరం కింద ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వలె ఉత్సవాలు, ఉపన్యాసాలు, హరికథలు, కూచిపూడి నృత్యాలు, బుర్రకథలుతో పాటుగా పాదత్ జ్యోతి గారి ఆధ్వర్యంలో 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖున 3 రోజుల్లో కూడా దుర్గా సప్తసతి బృందం వారి చేత ఇక్కడ హోమాలు, ఆంజనేయ స్వామికి ఆకు పూజలు, కుంకుమ పూజలు, తర్వాత అభిషేకాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖున మన ఏలూరు వాసైన త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి చేత ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2 నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తారీఖున గరికపాటి ఆర్ట్స్ వారి చేత శంబరాసుర వధ అనే నాటకం ఒకటి, అలాగే 21వ తారీఖున శ్యామల కళానికేతన్ వారి చేత మోహిని భస్మాసుర అనే నాటకం, ఈ 2 నాటకాలు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి రోజున ముఖ్యమైన కార్యక్రమం కింద శివపార్వతుల కళ్యాణం, అభిషేకాలు, తరువాత సహస్ర జ్యోతిర్లింగార్చన, ఈ 3 కార్యక్రమాలు కూడా ఆ రోజు శివరాత్రి రోజు జరగడం జరుగుతుంది. అలాగే నోరి నారాయణమూర్తి గారి చేత 2 రోజుల ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చిన్నపిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా రామాయణం మీద క్విజ్ ఇంచుమించు 30 సంవత్సరాల పైనుంచి కూడా ఈ రామకోటి ఉత్సవాల్లో ఒక భాగంగా జరుగుతుంది. అది ఈ సంవత్సరం 23 ఫిబ్రవరిన ఆదివారం నాడు జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అలాగే 27 ఫిబ్రవరి గురువారం నాడు బుర్రకథలోనే బాగా ఫేమస్ అయిన రామచంద్రాపురం గొర్రెల రాము గారి బృందం చేత సీతా కళ్యాణం అనేది బుర్రకథ ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తారీఖున అనగావ్రతాలు ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ జరుగుతాయండి. జనరల్గా ఇది మనకి దత్తక్షేత్రంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ రామకోటి ఉత్సవాల్లో భాగంగా అందరూ కూడా పాల్గొవాలన్న ఉద్దేశంతో వారు దత్తక్షేత్రం తరపున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది 17వ తారీఖు సోమవారం నాడు. తర్వాత 24వ తారీఖు నాడు ఏకాదశి సందర్భంగా ఇక్కడ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఏర్పాటు చేయడం ఈ సంవత్సరం జరుగుతుంది. 1వ తారీఖున అంటే మార్చి 1వ తారీఖు ఆ రోజు కార్యక్రమాలకి పూర్ణాహుతి, పౌళింపు సేవ, తర్వాత 2వ తారీఖున చివరి రోజుగా అన్న సమారాధన, అందరికీ కూడా అన్నప్రసాదం
వితరణ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాలకు ప్రారంభంగా ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా ఈ సంవత్సరం కూడా ధ్వజారోహణ కార్యక్రమం అనేది మనం కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు చంటి గారు, మన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు దంపతులు, అంబికా కృష్ణ గారు ఎక్స్ఎమ్మెల్యే, గార్పాటి సీతారామ చౌదరి గారు బీజేపీ నాయకులు, మరడాని రంగారావు గారు, ఆళ్ళ నాని గారు, కనగొండ కుమార్ గుప్తా, నూకల రామకృష్ణ గారు, మడిపల్లి మోహన్ గుప్తా గారు, ఇలాగా మన ఏలూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా, మన పాత శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.